అవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. నాకే పెళ్లి కాలేదు, నీ పెళ్లి గురించి నేనేం చెప్పను రా. చెప్పింది దేవుడు కాదు నేను. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. ఏజి బారు అయినాక అమ్మాయికి 4-5 ఎకరాల పొలం, నాకు సరిపడే హైట్, మంచి కలర్, 2 తమ్ముళ్ళు, మంచి ఫ్యామిలీ. అంతేనా ఇంకేమన్నా ఉందా? ఏంట్రా ఉదయాన్నే ఏమైంది? డాడీ మీరా? నేను ఇంకా బ్రోకర్ ఏమో అనుకున్నానులే. బ్రోకర్ చేస్తాడని అక్క చెప్పింది. సర్లే చేస్తాడులే, కానీ లేచి చక్కగా షేవ్ చేసుకొని నీట్గా క్లాస్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పిచ్చి డ్రెస్సులు కాకుండా మంచి క్లాస్ డ్రెస్ వేసుకొని వెళ్ళే ముందు వాట్సాప్లో ఫోటో తీసి పంపు. సరే సరే. ఒక్కడే వెళ్ళు, పక్కన అదోలను తీసుకెళ్ళకు. ముఖ్యంగా నీతో పాటు అశోక్ గారిని అస్సలు తీసుకెళ్ళకు. ఓకే బాయ్. నా కష్టాలు పోయి నా పెళ్లి పోస్ట్ కూడా ఎప్పుడు ఇలా ఉంటుందో మరి. చూద్దాం. రే ఫోటో తీ, మా నాన్నకంటే పంపాలి. ఇదిగోరా. ఇప్పుడు ఫోన్ వస్తుంది. హలో, బాగుందిరా. ఫోటో తీసింది ఎవరు? ఇంకెవడు? మన అశోక్ గడే. వాడిని తీసుకెళ్ళొద్దని చెప్పానా? ఆడు రావట్లేదు నాన్న, ఫోటో తీశాడు. వెళ్తున్నాలే. జో సార్ తరుణ్ వచ్చాడా? రాలేదు సార్. అయితే పెళ్లి చూపులు, అది పోతే డిప్రెషన్. మీరైనా చెప్పండి వాడికి. సార్ అది చాలు చాలు, ముందెళ్ళి ఆ ప్రాజెక్ట్ ఏదో కంప్లీట్ చేయి. ఏంట్రా బావాడు? ఆడని పెళ్లి చూపులకి వెళ్ళాడు, కానీ ఆడు కూడా నాకు చెప్పేవాడు చెప్పాడు. ఏడాడు ముందు పని కానీ. ఎరా ఏమైంది? నువ్వు ఎదురొచ్చాక ఇంకేమైద్దిరా, దొబ్బింది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? కొత్తగా చేసేదే ఉంది, తీసుకురా. అవునా? అరే రే +1 మర్చిపోకు రోయ్. ఈ సండే ప్లాన్స్ ఏంటి? మన వాళ్ళందరూ అవుటింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. నన్ను మాత్రం వదిలేనురా, నాకు చాలా పనులు ఉన్నాయి. నీ పెళ్ళి కూడా తగలయ్యా. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి పెళ్ళిలో అంటే ఏంటో అనుకున్నాను, నిన్ను చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు టైం దాటితే 2 నెలల వరకు ముహూర్తాలు లేవు. సో నన్ను నమస్కారం అండి. నమస్కారం బాబు, లోపలరా. ఏ బాబు, నువ్వు జాబ్ చేసే చోట జీతం అంతగా ఇవ్వరంటగా? అదేం లేదండి, బాగానే ఇస్తారండి. ఏమో బాబు, అమ్మాయిని ఇస్తున్నాగా, మా భయం మాది. అదే అండి, అయినా జీతంలో ఏముందండి, అంతా మీకు బ్రోకర్ చెప్పే ఉంటారు కదా. నువ్వు ఇంత ఫ్రీగా ఉన్నావు కాబట్టి తప్పుగా అనుకోకుండా నీ పే స్లిప్స్ ఇవ్వగలవా బాబు? సరే అండి, మా బ్రోకర్ తెచ్చి పంపిస్తాను. సార్ స్వీట్స్ తీసుకోండి. ఏంట్రా బర్త్డేనా? కాదు సార్, పెళ్లి చూపులు. ఓరేండి, అదేంట్రా మొన్నగా మొదలెట్టా నీకు పిల్లని చూడడం? అదేరా లక్ అంటే. సార్ మీరు కూడా వెళ్ళారుగా పెళ్లి చూపులకి. ఆ విషయంగా నీకు చెప్తే జాలి పడతావు.
నాన్నగారు నాకు బాగా తెలుసమ్మా. చెప్పారండి. అమ్మాయితో మాట్లాడతావమ్మా? లేదు, అదేం లేదండి. నువ్వు అబ్బాయితో మాట్లాడతావమ్మా? చెప్పండి. ఇప్పుడు చెప్పు. మీరే మాట్లాడాలన్నారు. నేను చాలా ఓపెన్ టైప్. ఏదున్నా ఫేస్ మీద చెప్తా, నిజమే చెప్తా. నాకు నువ్వు ఓకే, మా వాళ్ళకి నీ ఆస్తి ఓకే. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దాన్ని బట్టి ఫ్యూచర్ ఓకేనా? ఓకే. ఫ్యూచర్లో మనకి పెళ్ళయిందనుకో, బయటికి వెళ్ళేటప్పుడు నీకు చెప్పి వెళ్ళొచ్చా, చెప్పకుండా వెళ్ళొచ్చా? ఇప్పుడు ఉంది దీనికి. మీ అమ్మగారు బయటికి వెళ్ళేటప్పుడు మీ నాన్నగారికి చెప్పి వెళ్తారా, చెప్పకుండా వెళ్తారా? ఓరి నాయనో, వీడేంట్రా బాబు, అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ సార్. గెట్ ఇన్. కూర్చోండి తరుణ్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, అది ఒక హాఫ్ డే లీవ్ కావాలి సార్. ఇప్పటికే 3 monthsలో 20 days దాకా లీవ్ పెట్టావు, చూసావా? సార్, ఈ మంత్కి ఇదే లాస్ట్ లీవ్ సార్. మంత్ ఎండ్ కదా. శాలరీ మీద పడ్డాడు. సర్లే, నువ్వంటే ఉన్న గుడ్ విల్ తోటి ఇస్తున్నా. అమ్మయ్యా. అది కూడా హాఫ్ డే కాదు, 2 hours మాత్రమే. 2 hours పెళ్లి చూపులు ఎలా అయిపోతారా? ఉదయాన్నే వెళ్తావో లేట్గా వెళ్తావో అది నీ ఇష్టం. బీ ఎట్ ఆఫీస్ బై షార్ప్ 11 o'clock. ఓకే? థ్యాంక్ యూ సార్. నీ పేరేంటి బాబు? నా పేరు అభిలాష్. శాలరీ ఎంత? 35,000 దాకా వస్తుందండి. నీకు ఆస్తి ఎంత ఉంది బాబు? 10 కోట్ల దాకా ఉంటుందండి. మీ అక్కకి ఎంత ఆస్తి ఇచ్చారు? అంటే 2 ఎకరాల పొలం, ఒక ఇల్లు, ఒక కారు ఇచ్చామండి. మీ ఆఫీస్కి వెళ్ళాం, చాలా డేస్ నుండి నీకు పెళ్లి చూపులు చూస్తున్నారంటగా, ప్రాబ్లం ఏంటి? అంటే ఇంకా మ్యాచ్ అయ్యే అమ్మాయి ఇంకా దొరకలేదండి. రేపు పెళ్ళయ్యాక వేరే కాపురం పెట్టే ఆలోచన ఉందా బాబు? ఇప్పట్లో అదేం లేదండి. ఓ, ఇంకా టైం అవ్వలేదా? ఏంట్రా స్లోగా తిరుగుతుంది టైము. ఏంటి సార్ తొందరగా వచ్చారు, ఎర్లీగా వెళ్ళిపోలేంటి? స్వీట్లు తిందాం, పట్టుకోరా. చూశారుగా, అమెరికా వెళ్ళడానికి వీసా అయినా ఈజీగా వస్తుంది, కానీ లైఫ్లోకి అమ్మాయి రావడానికి మాత్రం చాలా కష్టపడాలి. ఒకడేమో ఆస్తి అంటాడు, ఇంకోడేమో పొలాలకు కొలతలు అంటాడు, ఇంకోడేమో ప్లేసిప్లు అంటాడు, ఇంకోటి ఉంది ఇది నాకు ఫ్రీడమ్కి కొత్త అర్థం నేర్పింది. చూశారుగా,
ఇన్ని కష్టాలు పడితే కానీ నాకు పెళ్ళి అవ్వలేదు. నాకే కాదు, ఏ అబ్బాయికి అవ్వదు. చూసారుగా. సో బీ బ్రేవ్, స్టే స్ట్రాంగ్, బీ పేషెన్స్ టిల్ యూ గెట్ మ్యారీడ్. నీ కష్టాలు చెప్పావు, నా కష్టాలు చెప్తాను వినండి. నీకు కష్టాలు ఉంటాయా? ఏ చెప్పకూడదా? చెప్పు, చెప్పకూడదా? చెప్పు, చెప్పకూడదా? చెప్పు.